జగన్. మా డిమాండ్ల సంగతి చూడండి, ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేయండి. ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం. ఢిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఏమేం డిమాండ్లు ఇచ్చిండ్రు చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 8 డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో వారిద్దరిని ఆయన కలిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి శాల్వ కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి వివిధ అంశాలపై చర్చించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాను సీఎం కలవలేదు. మరి ప్రధానికి సమర్పించిన వినతులు ఏంటియో చూసే ప్రయత్నం చేద్దాం. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్లను విడుదలకు అంగీకరించింది. ఈ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి. పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదన జలశక్తి శాఖ వద్ద పెండింగ్ లో ఉంది, వెంటనే పరిశీలించాలి. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణకు ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్ కు 7,230 కోట్ల బకాయిలు. మన కేసీఆర్ బకాయిలు ఇవ్వలేదంట జగన్ కి. చూడు కథ గిట్లుంది. మొత్తం మీద పోలవరం బకాయిలు పెండింగ్ సమస్యలతో మోదీని కలిసిన జగన్.